హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. నేను మీ రేణుక. ఇవాళ రెసిపీ వచ్చి చోలే కర్రీ, మసాలా కర్రీ ఎలా చేయాలో చూడండి. ఫస్ట్ రఫ్లీ కట్ చేసుకున్న ఆనియన్స్ కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం క్యారమెల్ అయ్యాక వేసుకోవాలి. ఇందులో అల్లము వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు. నా దగ్గర ఫ్రెష్ది ఉంది కాబట్టి నేను వేయలేదు. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి, కొంచెం వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవాలి. పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలి ఫ్రెండ్స్. కూర తొందరగా వేసుకుంటుంది, లేకపోతే పచ్చి చేసుకుంటారు. నూనెలా వేయే వరకు టైం పడుతుంది. మనం ఇలా చేస్తాం అనుకో, ఈజీ ప్రాసెస్. ఇది కొంచెం వేయగానే హోల్ గరం మసాలా, బిర్యానీ ఆకు, పట్ట, పెద్ద ఇలాచి, చిన్న ఇలాచి, మరాఠీ మొగ్గ, లవంగ, కొంచెం మిరియాలు. నా దగ్గర చోలే మసాలా లేదు, అందుకే నేను హోల్ గరం మసాలా వేసుకుంటున్నా ఫ్రెండ్స్. తర్వాత టమాటా వేసుకోవాలి. టమాటా కూడా కొంచెం వాటర్ వదిలేసేదాకా ఉంచుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత మనము కొంచెం కాజు, నానబెట్టిన కాజు వేసి బాగా వేయాల. ఇది మంచిగా వేగినాక ఫ్రెండ్స్ మనం మిక్సీ పట్టేసుకోవాలి. మనము మిక్సీ జార్లో ఒక హాఫ్ కప్ పెరుగు, కొన్ని ఉడకబెట్టుకున్న కాబూలి శనగలు వేసి మంచిగా మిక్స్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఉల్లిపాయ, టమాటో, కాజు, హోల్ గరం మసాలా వేసుకొని పట్టిన పేస్ట్ ఇది. తర్వాత ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాము. ఇది బాగా ఉడికొచ్చినాక మనము తర్వాత శనగలు, పెరుగు, కారము, ఉప్పు, ధనియా పౌడర్, పసుపు వేసుకొని పట్టిన మిక్చర్ ఉంది. ఏమంటారు దాన్ని? పేస్ట్ మిక్చర్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది తీసుకొని ఒక్క ఉడుకు రాగానే మనం ఈ పేస్ట్ కూడా వేసేసుకుందాం. ఇందులోనే కారము, ఉప్పు, ధనియా పౌడర్ అన్నీ వేసేసినాను ఫ్రెండ్స్ నేను. ఇది కూడా కలిపేసుకోవాలి.
ఈ బేసిక్ మసాలాలు ఉన్నాయి కదా, అంతా ఇవి పచ్చివాసన పోయే వరకు బాగా ఒక ఉడుకు వచ్చినాక మనము శనగలు వేసేసుకోవాలి. ఫ్లేమ్ పెద్దగా చేసుకొని ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఉడుకుతుంది. మనము ఇది కనిపిస్తుందా మీకు, ఎవరెస్ట్ కసూరి మేతిని వాడతాం, మీరు కూడా వాడండి, చాలా బాగుంటుంది. ఇట్లా హ్యాండ్లో రబ్ చేసి ఇందులో వేసేసి ఇది చిత్తుతుంది ఫ్రెండ్స్, జాగ్రత్త. ఈ టైంలో మనము శనగలు వేసేసుకోవాలి. నేను శనగలు వేసేస్తాను. ఇప్పుడు శనగలు వేసేస్తాను ఫ్రెండ్స్ నేను. శనగలు వేసినాక మనము శనగలు ఉడికించుకున్న వాటర్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, అవి పడేయద్దు. ఎందుకంటే ఇప్పుడు ఆ వాటర్ వేసుకొని మనము ఈ మసాలా అంతా శనగలకు పడేటట్టు బాగా మనకు ఒక 2 ఉడుకులు ఉడకాల. ఉడికినాక మనం లాస్ట్ తర్వాత మనము చోలే మసాలా ఉంటే మనం వేరే అక్కర్లేదు. ఇప్పుడు నాకు చోలే మసాలా లేదు కాబట్టి నేను ఓరగల మసాలా వేసిన. తర్వాత కిచెన్ కింగ్ మసాలా కొంచెమే, ఎక్కువ అక్కర్లేదు. కొంచెం కలర్ గురించి నేను కాశ్మీరీ చిల్లీ పౌడర్ వాడుతున్నాను ఫ్రెండ్స్. కొంచెం చోలే అంటేనే పంజాబీ నార్త్ ఇండియన్స్ వాళ్ళకు ఇది, వాళ్ళ కర్రీస్ అన్నీ సో ఇది 2 ఉడుకులు వచ్చే వరకు నేను పూరి వత్తేసుకుంటా. ఇది బాగా దగ్గరికి వచ్చేసేలా. ఓకే ఫ్రెండ్స్, తర్వాత మళ్ళీ లాస్ట్ ఇందులో వేసేది కొంచెం ఆమ్చూర్ పౌడర్ వేసుకోవాలి. ఆమ్చూర్ పౌడర్ వేసుకుంటే కథం కర్రీ రెడీ. ఓకే ఫ్రెండ్స్, కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ప్లేటింగ్ చేసుకుందాము. ఇంత కొంచెం ఎసరైతే ఉండాలా, ఎందుకంటే తగ్గుతుంటుంటే చిక్క పడిపోతుంది అది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.